3 కిలోల రాజుగారి కోడి పొలవ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. పక్కా కొలతల్లో ఎక్సలెంట్గా వస్తుంది, చూపిస్తాను వచ్చేయండి. ఇండియన్ గేట్ వారి 3 కిలోల చిట్టి ముత్యాల రైస్ అండి. ఇప్పుడు ఇది ఫస్ట్ నానేసుకుందాం 1 అవర్. నెయ్యి ఒక 250 ml వేసుకుందామండి. ఫస్ట్ ఆయిల్ ఒక 500 grams పడుతుంది. ఆయిల్ ఎప్పుడు ఎక్కువే ఉండాలి పొలావులకి. ముందుగా మసాలా దిల్చి తీసుకుందామండి. ఇది అంతా ఒక్కొక్క టేబుల్ స్పూన్ అనమాట. 15 మందికి తగ్గట్టు వేసుకున్నాము మసాలాలు. ఇప్పుడు ఆనియన్స్ అండి, దాదాపు మనకు ఒక 200 grams పడుతుంది. చూడండి, అప్పుడు చిన్న సాంబార్ ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. టైంలోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక గంట వేసేసుకుంటామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేలోపు రైస్ వాష్ చేసుకుందాము. రైస్ కూడా ఇందులోకే వేసుకొని వేపుకోవాలన్నమాట. గంట సేపు నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ అండి. ఇప్పుడు ఆయిల్లోకి వేసుకొని ఈ మసాలాలోకి వేసుకొని బాగా వేపుకుందాము. ఇప్పుడు బాగా వేపుకోవాలండి. ఇది వేసుకుందామండి. కాశ్మీరీ చిల్లీ, ధనియాల పొడి, కారము, గరం మసాలా, రాళ్ళుప్పు అండి. ఇది వేసేసుకుందాము. ఇప్పుడు మసాలా బాగా పట్టాలి రైస్ అనేది కదా. బియ్యం అనేది బొరుగులు పొంగినట్టు పొంగాయి. ఇప్పుడు ఆపేసి మనం ఇప్పుడు చికెన్ రెడీ చేసుకుందాం. దీనికి కొత్తిమీర వేసుకుందామండి. వేసుకొని కలుపుకుందాం. నెయ్యి వేసుకొని చేసుకుందామండి. దాదాపు ఇది కూడా మనకి 150 ml దాకా పట్టుద్ది. ఎర్రగడ్డలు ముందుగా వేసుకుందామండి. ఇప్పుడు దాదాపు మనకు 100 గ్రాములు మాత్రమే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. బాగా కడిగి పెట్టుకున్న 3 కిలోల చికెన్ వేసేసుకుందామండి. మనం బిర్యానీ పీస్ కట్ చేయించాము, చాలా బాగుంటుంది. ఇలా ఉంటుంది చికెన్. ఎప్పుడు రెడ్ కలర్ వచ్చేంత వరకు అలాగే వేపుకోవాలి. ఆయిల్ మనకు లైట్ పింక్ కలర్ వచ్చేసింది చికెన్ అనేది. అలాంటి టైంలో మనం కాస్త ఉప్పు, పసుపు, కరివేపాకు వేసుకుందాం. ఉప్పు కాస్త వాటర్ పోసుకొని కాస్త బాయిల్ అయ్యేంత వరకు 50% బాయిల్ అయ్యేంత వరకు పెడదామండి. హాట్ వాటర్ పోస్తున్నాం. ఇప్పుడు బాగా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాం. పచ్చివాసన పోయేంత వరకు ఇందులోనే వేగుతుంది అనమాట. దీంతో మనము చికెన్ అనేది 80% కుక్ అయిపోయింది. మిగతా మసాలా వేసేద్దాము. మిగతా 20% అనేది రైస్లో కలిపి కుక్ అవ్వాలి ఎప్పుడైనా కానీ. అప్పుడే వేసేద్దాము. రైస్ ఈ పక్క పెట్టు. ఇప్పుడు మనం ఇది రైస్లోకి వేసి కలుపుకుందామండి. రైస్ ముక్కకు అనేది రైస్ అనేది బాగా పట్టాలి, డ్రై కావాలి ఇప్పుడు అనేది. ఒక 500 ml బాక్స్ అండి. ఇది వేసేసుకున్నాం. చాలా కమ్మగా వస్తుంది కొబ్బరి పాలు వేయడం వల్ల. వాటర్ వచ్చి 7.5 లీటర్లు పోసేస్తున్నాను. ఇప్పుడు దమ్ వేసేద్దామండి. అయిపోయింది, తీసి చూసుకోవచ్చు. మనకి రైస్ అనేది పొడి పొడిగా వచ్చింది. మనం వేసే ఇప్పుడు ముక్క తిని చూద్దామండి. ఊరికే పట్టుకుంటే ఓడిపోయేలా ఉంది. సూపర్ అండి, అబ్బా సూపర్.